పవన్ కళ్యాణ్ వద్దకు దువ్వాడ ఇష్యూ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా మీడియాకు ఇదే ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. దువ్వాడ కుటుంబాన్ని విడిచిపెట్టి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నారన్నది ఆరోపణ. దీనిపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఇదే అంశం తెరపైకి రావడంతో అప్పటి సీఎం జగన్ కలుగజేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ను తప్పించే టెక్కలి అభ్యర్థిగా ఆయన భార్య వాణి పేరును ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు. దీంతో తీవ్రంగా రగిలిపోయారు వాణి. ఒకానొక దశలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో అప్పటి పెద్దలు సర్ది చెప్పడంతో మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఘోరంగా ఓడిపోయారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో 2 రోజుల క్రితం తండ్రిని వెతుక్కుంటూ 2 కుమార్తెలు వెళ్లారు. సుమారు 4 గంటల పాటు తండ్రి నివాసం వద్ద వెయిట్ చేయక తప్పలేదు. కనీసం గేట్లు కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి తన 2 కుమార్తెలతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారని, తనతో పాటు పిల్లలను అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో దువ్వాడ వాణి తన పెద్ద కుమార్తె డాక్టర్ హైందవితో కలిసి శుక్రవారం రాత్రి దువ్వాడ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే గేట్లకు తాళాలు వేసి ఉండడంతో బలవంతంగా తొలగించారు. లోపలికి ప్రవేశించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఇంతలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరులు, అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణితో పాటు ఆయన కుమార్తెను హెచ్చరించారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ భార్యను బూతులు తిడుతూ కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తనతో పాటు పిల్లలకు న్యాయం చేయకుంటే ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ దువ్వాడి వాణి తేల్చి చెప్పారు. ఇది టెక్కలి అని, తన సొంత ప్రాంతమని, ఇక్కడ గూండాగిరి చేస్తే చెల్లదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకుని ఆమెను నిలువరించారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లిపోయిన వాణితో పాటు కుమార్తెలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు మీడియా హడావిడి ఎక్కువగా సాగింది. అర్ధరాత్రి వరకు టెక్కిల్లో హైడ్రామా నడిచింది. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా దువ్వాడ వాణి పవన్ కళ్యాణ్ వద్దకు ఈ విషయం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకున్నట్లు కూడా తాజాగా అందుతున్న సమాచారం. ఇక తన బాధను పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే తన బాధ తీరుతుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం ఆమె వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.